హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ సామాజిక అంశాలకు స్వాగతం. మరి 2024 భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామం ఏది? క్వాడ్ దేశాల 2024 జూలైలో విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆర్క్ అరుణిక అంటే ఏమి? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. ఈ విషయంలోకి వెళ్తే వార్తల్లోని మొదటి అంశం, ఉత్తమ పర్యాటక గ్రామంగా దేవమాలి. ఈ దేవమాలి అనే గ్రామం ఎక్కడుందని తెలుసుకోవాలి. రాజస్థాన్లోని అజ్మీరా సమీపంలోని బ్యావర్ జిల్లాకు చెందిన దేవమాలి భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. నవంబర్ 27 ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి అవార్డు అందించనుంది. దేవమాలి ప్రత్యేకత చూసుకున్నట్లయితే రాజస్థాన్లోని దేవమాలి గ్రామానికి చెందిన 3000 భీమాల భూమిని స్థానికంగా కొండలపై వేసిన దేవనారాయణ్ స్వామికి అంకితం చేశారు. ఏళ్ల తరబడి గ్రామంలో నివసిస్తున్న స్థానికులు ఎవరి వద్ద భూ యాజమాన్య పత్రాలు ఉండవు. గ్రామస్తులకు శాశ్వత నివాసాలు లేవు. ఎటు చూసినా గడ్డి కప్పిన మట్టి ఇల్లే కనిపిస్తాయి. గ్రామంలో మాంసాహారం, మద్యపానం నిషేధం. వంటకు కిరోసిన్, వేప కలప వాడతారు. ఇళ్లకు తాళాలు లేకుండా దశాబ్దాలుగా దొంగతనాలంటే ఏమిటో తెలియని ఈ గ్రామం చూడవచ్చు. చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని పరిరక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్న పాత్ర ఆధారంగా ఈ గ్రామానికి ఈ అవార్డు రావడం జరిగింది. రాజస్థాన్లోని దేవమాలి భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన రాజస్థాన్లోని దేవమాలి గ్రామం. మరొక అంశం, క్యూఎస్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో ఐఎస్బి భారత్లో 3 ఐఎంలకు చోటు. క్యూఎస్ ర్యాంకింగ్లో 3 భారత్ ఐఎంలకు చోటు. ఎంబీఏ కోర్సుల నిర్వహణకు ప్రమాణాల్లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి 100 విద్యా సంస్థల్లో భారత్కు చెందిన 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లకు అందులో భాగంగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు స్థానం లభించింది. లండన్కు చెందిన ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లోని ఐఐఎంలకు ఇందులో చోటు సాధించాయి. అలాగే 3 భారతదేశంలోని ఐఐఎంలకు చోటు లభించడం జరిగింది. ఐఐఎం అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ అయినటువంటి క్యూఎస్ నివేదిక ప్రకారం 3 భారతీయ ఐఐఎంలకు చోటు లభించడం జరిగింది. క్యూఎస్ నివేదిక ప్రకారం. ఇక్కడ మరొక అంశం గుర్తుంచుకోవాలి. క్యూఎస్ అనే సంస్థ లండన్కు చెందిన ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ. క్యూఎస్ సంస్థ ప్రకారం భారతదేశంలోని 3 ఐఐఎంలకు చోటు దక్కడం జరిగింది. ఒక అంశం, వానరాకను పక్కగా పసిగట్టే ఆర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లను ప్రారంభించనున్న మోదీ. ఇక మరింత వానరాకను పక్కగా పసిగట్టే ఆర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించనున్న మోదీ. ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు. ఆర్కా అరుణిక వాతావరణ సూచనలు మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇక్కడ ఎంత వాన పడుతుందో గంటలకు ముందే పక్కగా వెల్లడించవచ్చు. వాతావరణ మోడల్స్ను విశ్లేషించేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్ ఏకంగా 3 రెట్లు పెంచింది. ప్రస్తుతం పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలో, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ వాతావరణ పరిశీలనకు వినియోగించనున్నారు. మరొక అంశం, కరెంట్ అఫైర్స్లో భాగంగా స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఎవరు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు? మనోజ్ మిట్టల్. ఇక్కడ గుర్తుంచుకోవాలి, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనోజ్ మిట్టల్. మరొక అంశం, ముఖ్యమైన అంశం, 2024 జూలైలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? మరి క్వాడ్ అనగా భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ఈ 4 దేశాలను క్వాడ్ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం సుబ్రహ్మణ్యం జయశంకర్, పెన్నీ వాంగ్, యోకో కమివాకా, ఆంటోనీ బ్లింకెన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్వాడ్ రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్ సిట్ అనే పూర్తి పేరు కలిగిన క్వాడ్ను 2007లో అప్పటి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్
హోవార్ట్ అప్పటి అమెరికా అధ్యక్షుడు డికే చేనీల సహకారంతో ప్రారంభించారు. ఈ క్వాడ్ సమావేశం 2024 జూలైలో ఎక్కడ జరిగిందంటే జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది. ఉంచుకోవాలి, క్వాడ్ దేశాలు ఎన్ని అనగా 4. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, భారత్ 4 దేశాలతో కూటమి ఏర్పడింది. ఇది క్వాడ్ కూటమిగా పేర్కొంటారు. క్వాడ్ కూటమి 2024 జూలైలో విదేశ మంత్రుల సమావేశం జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది. ఒక అంశం, 328వ రష్యన్ నేవీ డే వేడుకల్లో పాల్గొన్న భారత యుద్ధ నౌక ఏది? వెస్టర్న్ నేషనల్ కమాండ్ ఆధ్వర్యంలో ముంబైలో ఉన్న ఇండియన్ నేవీ వెస్టర్న్ ఫ్లీట్ ఈ యుద్ధంలో భాగంగా ఉంది. భారత్ పాటించే వసుదైక కుటుంబం విధానానికి అనుగుణంగా 2 నౌకల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ యుద్ధ నౌక ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ యుద్ధ నౌకకు కెప్టెన్ ఎమ్రాన్ హరీస్ ఏటా జూలై చివరి ఆదివారం రోజున రష్యా నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఈ నౌక పేరు ఏంటంటే ఐఎన్ఎస్ తబర్. గుర్తుంచుకోవాలి, ఐఎన్ఎస్ తబర్. వ్యక్తులు. మరో ముఖ్యమైన అంశం, శ్రీలంక ప్రెసిడెంట్ అరుణ కుమార దశనాయక అపాయింటెడ్ హరిని కుమారసూర్య యాజ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ 24 September 2024. He is third woman prime minister of Sri Lanka, following the world first woman prime minister Sirimao Bandaranaike and her daughter Chandrika Bandaranaike Kumaratunga. Another most important topic, Defense Minister Rajnath Singh inaugurated the 41st Indian Coast Guard ICG Commands Conference in New Delhi on 24 September 2024. The 3-day conference focused on the advancing the growth and infrastructure development of the ICG Indian Coast Guard. Next one, President of India Draupadi Murmu inaugurated the Assembly of the ASEAN Organization of the Supreme Audit Institutions ASOSAI in New Delhi on 24 September 2024. The 4-day conference will have a series of the discuss on the evolving role of Supreme Audit Institutions in fostering ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఈ నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.